హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రామ వంటకాలు. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. రెండు మామిడికాయలతో నేను చెప్పిన కొలతలతో పులిహోరని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నిసార్లు చేసుకున్నా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా 2 మామిడికాయలు తీసుకొని పైన తొక్క మొత్తాన్ని పీల్ చేసుకోండి. మామిడికాయల్ని తురుముకొని ఇందులో సాల్ట్ కూడా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా అల్లాన్ని తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం పల్లీలు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలని, పచ్చిమిరపకాయలని కూడా చీల్చుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోవాలి. 1/2 కేజీ రైస్ని ఉడికించి తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్, ముందుగా పేస్ట్ చేసుకున్న ఆవాలు అల్లం పేస్ట్ని కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా కూడా మనకి రైస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఆవాలు అల్లం పేస్ట్, పసుపు, ఆయిల్ని మొత్తం అన్నం అంతా కలిపేలాగా పట్టించుకోవాలి. చూడండి, ఇలా రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా సాల్ట్ కలుపుకున్న మామిడికాయ తురుమును మొత్తాన్ని రైస్లోకి యాడ్ చేసుకోండి. మామిడికాయ తురుమును కూడా మొత్తం రైస్ పట్టేలాగా పూర్తిగా కలుపుకోవాలి. 1/2 కేజీ రైస్కి 2 మామిడికాయలు అయితే మీడియం సైజ్ మామిడికాయలు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పులుపంతా కూడా రైస్కి బాగా పట్టించిన తర్వాత కొద్దిగా టేస్ట్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తాలింపు రెడీ చేసుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసుకొని పులిహోరలో వేసుకొని కలుపుకుంటే మనకి ఎంతో రుచిగా కమ్మటి పులిహోర రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.